కోరుతున్నాను. ముందుగా మన గోరెంట్ల వెంకన్న గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ కళాశాలకు ముందుగానే పండగ వాతావరణం వచ్చిందండి. అంటే దాదాపుగా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పిల్లలకు ఆటల పోటీలు కావచ్చు, వక్తృత్వం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకుంటూ వెంకన్న గారిని రోజు తలుచుకుంటున్నాం. ఈ కార్యక్రమాల సందర్భంగా మరింత ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాం. అలానే ఇవాళ గారి వర్ధంతి సందర్భంగా ఉదయం కోలాటంతో అటు విద్యార్థులు మరియు మన తిమ్మసముద్ర గ్రామ ప్రజలను చాలా అలరించారు.
వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహాన్ని కూడా ఆస్వాదించారు. అలానే ఇప్పుడు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మనకు ఆశీస్సులు అందించేందుకు ఎంతో మంది పెద్దలు ఆహ్వానించబడ్డారమ్మా. దయచేసి వాళ్ళని మనం సత్కరించుకుందాం, గౌరవించుకుందాం. అలానే మన యొక్క ఈ కళాశాల ఆచారాలను, సంస్కారాలను మరియు ప్రోత్సహించుకుందాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. మన కోసం అంటే సమాజం కోసం అర్పితం చేసినటువంటి శ్రీ గోరంట్ల వెంకన్న గారి ట్రస్ట్ కార్యనిర్వహణాధికారిగా ఉంటూ మనకు కావలసిన అన్ని సదుపాయాలను అందిస్తూ తమ సహాయ సహకారాలను మనకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంచుతూ మనకు పెద్దగా ఇల్లు అని అందాం. ఈ కళాశాలను మన ఇంటి పెద్దగా ఉండేటువంటి కార్యనిర్వహణాధికారి గారు శ్రీ బి లీలాకృష్ణ గారిని సభాధ్యక్షుడిగా స్టేజ్ మీదకి ఆహ్వానించబడుతుందండి. మన కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి శ్రీ డాక్టర్ ఎం రామచంద్రరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే మన కళాశాలలో మరియు శ్రీ గోరంట్ల వెంకన్న గారి వారసులు, అలానే విద్యార్థుల శ్రేయస్సును కోరేటువంటి పెద్దలు శ్రీ గోరంట్ల రాంబాబు గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు సార్. ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ మేరుగుమిల్లి వెంకటేశ్వరరావు గారిని, రిటైర్డ్ ఎంఈఓ అనకాపల్లి నుంచి వచ్చినటువంటి వారు, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత డాక్టర్ ఆలపాటి విజయ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. అలానే మన తిమ్మసముద్రం గ్రామంలోని శ్రీ గోరంట్ల వెంకన్న ట్రస్ట్ గారి ఆశయాలకు నిలయంగా హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ముద్దన రఘుకుమార్ గారిని సభను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. గుండ్లాపల్లి శిరీష గారు ఇక్కడే చదివారు, ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. అంతా కూడా చదివి సంస్కృత ఆచార్యులుగా దేశంలోనే చెప్పుకోదగినటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి, అక్కడ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. మనందరికీ కూడా ఆదర్శప్రాయాలు. సంస్కృతం చదివితే ఏమవుతామో అన్న ప్రతి ఒక్క సందేహానికి ఇక్కడ సమాధానం. శిరీష గారు మనకి నిలువుటద్దాం. మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా చెప్పుకోదగింది, మన అందరి ఆశీస్సుల కోసం వేద ప్రవచనం చేయవలసిందిగా వేద ప్రవచనం చేసేటువంటి వారు ఓరుగంటి వెంకటేశ్వర శాస్త్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनम् మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిద్విజవతు మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః
शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ईशेत्वोर्जेत्वा वाजवस्थोपाजवस्थदेवो वत्सविता प्रार्पजतु श्रेष्ठतमाय कर्मण आप्याजध्वमग्निजा देवभागमूर्जस्वतीः पजस्वतीः प्रजापतिरणमीवा अजक्ष्मामानस्तेन ईशकमाघशगुंसो रुद्रस्य हेतिः परिवो वृणक्तु ध्रुवा अस्मिन् गोपदो स्याद बह्वीर्यजमानस्य पशून् पाहि शिक्षां याख्यास्यामः वर्णस्वरः सामसन्तानः इत्युक्तः शिक्षाध्यायः शिक्षां पञ्च वेदमनूच्याचार्योऽन्ते वाशिनमनुषास्ति सत्यं वद దాంట్లో కూడా అలా పట్టుకోండి కొంచెం ఓకే బాగా మొహాల మీద వస్తుంది చూస్తున్నా కాంట్రాక్ట్లో అవి అర్థం వాటిలోకి వెళ్ళిపోతున్నారు తప్పదులే పట్టుకోండి సార్ అట్లా 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 గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. అలానే ఆయుర్వేద వైద్యులు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఆలపాటి విజయ్ కుమార్ గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. सत्यं परं परगं सत्यगं सत्येन न सुवर्गान् लोकाच्यवन्ते कदाचन सतागं हि सत्यं तस्मात् सत्ये रमन्ते तपगिति तपो नानशनात् परं यद्धि परं तपस्तद्दुद्धर्षं तद्दुरादर्शं तस्मात् तपसि रमन्ते तमगिति नियतं ब्रह्मचारिणस्तस्माद्दमे रमन्ते शमगित्यरण्ये मुनयस्तस्मात् क्षमे रमन्ते दानमिति सर्वाणि भूतानि प्रशगं सन्ति दानान्नाति दुश्चरन् तस्माद्दाने रमन्ते धर्म इति धर्मेण सर्वमिदं परिगृहीतं धर्मान्नाति दुष्करन् तस्माद्धर्मे रमन्ते प्रजन इति भूयागुंसस्तस्माद्भूयिष्ठाः प्रजायन्ते तस्माद्भूयिष्ठाः प्रजनने रमन्ते ज्ञय इत्याह तस्मादग्नय आधातव्या अग्निहोत्रमित्याह तस्मादग्निहोत्रे रमन्ते यज्ञ इति यज्ञो हि देवास्तस्माद्यज्ञे रमन्ते मानसमिति विद्वागुंसस्तस्माद्विद्वागुंस एव मानसे रमन्ते न्यास इति ब्रह्मा ब्रह्मा हि परः परो हि ब्रह्मातानि वा एतान्यपराणि परागुंसि न्यास एवात्यरे च यद्य एवं वेदेत्युपनिषत् प्राजापत्यो हारुणिः सुपर्णेयः सर्वेभ्यः सभायै नमः। अत्र उपस्थितेभ्यः ज्येष्ठेभ्यः नमांसि भूयांसि। पुरतः उपतिष्ठेभ्यः छात्रेभ्यः शुभाशयाः।
అద్య శుభదినం సర్వేభ్యः जानन्ति अस्माकं कलाशाला सप्तसप्ततिः 77 सप्तसप्ततिः वर्धन्ति महोत्सवः प्रचलति। अत्र सायंकाले पंडितगोष्ठी प्रचलति। भवन्तम् आशीर्वादं कर्तुं बहवः पंडिताः आगताः। तेषां कृते पुनः नमो वाकान् समर्पयामि। सौकर्यार्थम् आंध्रभाषाम् आश्रयामि। శ్రీ గోరంట్ల వెంకన్న గారి 77వ వర్ధంతి సందర్భంగా చాలా మంది అతిథులు వచ్చి ఉన్నారు. స్వాగతం ఉపన్యాసంలో భాగంగా గోరంట్ల వెంకన్న గారు 1935వ సంవత్సరంలో కళాశాలను సంస్కృత విద్యాపీఠం లేదా సంస్కృత పీఠం అని స్థాపించారు. ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి శ్రీ రామచంద్రుల బాలాజీ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పెద్దవారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలి కాబట్టి విచిత్రం ఏంటంటే ఈ రోజున ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ప్రముఖ స్థానంలో ఉన్నవారు. ఒకరు శ్రీ శృంగేరి విద్యాపీఠంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వారు, ఇంకొకరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నవారు. ఎందుకు అంటే వారు ఇక్కడే చదివారు. అందుకు ఈరోజు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత. 1935లో ఆయన వీలునామాతో ఈ మహా ఆశయానికి పునాది పడింది. 1947లో ఆయన పరమపదించారు. ఆయన పరమపదించిన ఎలా ఉంటారంటే శ్రీ గోరంట్ల దుగ్ధాంబుధి నిధి ప్రభుతో వెంకన్న నామామర పారిజాత దిగంత విశ్రాంత గుణై జగంతి యశ ప్రసూనై సురభీకరోతి. ఈ వెంకన్న గోరంట్ల ఆయనకి శిక్ష పడే సమయంలో వెంకన్న గారిని అడిగారు, ఏంటండి మరి మీరు అంటే ఆయన మరణశిక్ష వేస్తామని. అప్పుడు ఆయన చాలా దాతృత్వంతో మరణశిక్ష వేస్తే అతను నా మీద చేసినటువంటి దాడి లేకపోతే నా గాయం మానదు కదా, అతని ఒక్కడే కుటుంబంలో సంపాదించే వ్యక్తి, అతనికి మరణశిక్ష వేస్తే అతని కుటుంబం అంత అన్యాయం అయిపోతుంది, ఫోన్లో వదిలేయండి అని అన్నారట. ఎంత గొప్ప దాతృత్వం. అలాగే తిమ్మసముద్రం అనే గ్రామంకి మహాత్మా గాంధీ గారు 2 సార్లు వచ్చారు. 2 సార్లు కూడా ముఖ్యంగా మన వెంకన్న గారిని కలవడానికి వచ్చారు. అందుకే చాలామందికి తెలియదు, మనకి తిమ్మసముద్రంలో 2 ఊర్లుగా పిలుస్తారు, కొత్తూరు పాతూరు అని. కొత్తూరుకి గాంధీనగర్ అని పేరు, చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం ఉంటున్న దాన్ని కొత్తూరు అంటారు, దీనికి గాంధీనగర్ అని పేరు. ఇక్కడ ఆ గాంధీ గారు వచ్చి ఇటు ఈ చెరువులో గుండా నడుచుకుంటూ వెళ్ళారని మనకి దీనిలో రాసి ఉంది. కాబట్టి అటువంటి మంచి దాతృత్వం ఉండబట్టే మహానుభావులు మహాత్ములు ఇక్కడ ఈ నేల మీద అడుగు పెట్టారు. అలాగే మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టు మన తిమ్మసముద్రం నుంచే మొదలైందని మనకి తెలుస్తూ ఉంది. అంటే మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినప్పుడు ఏ ఊరు వాళ్ళు చేయగలరు అని అనుకుంటూ ఉండగా, సహజంగా ప్రకాశం జిల్లా అంతా మెట్ట ప్రాంతం, మరి వీటికి నీరు కావాలి కాబట్టి ఎత్తిపోతల పథకం ప్రారంభం కావాలి. అలాంటి సందర్భంలో నేనున్నాను, దాని పెట్టుబడి నేను పెడతానని ముందుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ గోరంట్ల వెంకన్న గారు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ మర్రి వృక్షం కిందే మనం అందరం నివసిస్తూ ఉన్నాం. ఆయన ఆశయంతో ప్రారంభించినటువంటి కళాశాల, అలాగే ఆయుర్వేదం. ఆయనకి ఒకసారి భోజనంలో విషం పెట్టినప్పుడు తన యొక్క
ఆయుర్వేద జ్ఞానంతో ఆయన బతికారు అని దాంట్లో రాయబడింది. అందుకే సొంత వైద్యం కొంత నేర్చుకో పొరుగు వారికి తోడుపడదు. కనీసం మనకు సొంత వైద్యం కొంతనే తెలిసి ఉండాలి. సొంత వైద్యం అంటే తలనొప్పి రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి డోలో 650 వేసుకోవడం కాదు. జ్వరం రాగానే ముందు వెంటనే డోలో 650 పడిపోవాలి మనకి. అలా కాకుండా మనకి ఆయుర్వేద డాక్టర్ గారు కూడా వచ్చున్నారు. ఆయన మాటలు కూడా మీకు చెప్తారు. కొన్ని ముఖ్యమైనవి గుంటకలగరాకు, అలాగే కొన్ని వృక్షాలు ఉన్నాయి. అవి మనం మరి కిడ్నీలో రాళ్ళకి, కడుపుల నొప్పికి, ఇటువంటి ఆయుర్వేదకు సంబంధించినవి, అంటే ప్రకృతితో మమేకం అవటం, ఇటువంటి విషయాలు వెంకన్న గారికి చాలా ఇష్టం. ఆ తర్వాత చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులకి మీరు చదివే కోర్స్ ఏంటో వాళ్ళకి తెలియదు, మీకు కూడా తెలియదు. ఎవరైనా ఏమన్నా అడిగితే ఏం చదువుతున్నారమ్మా అనగానే పీడీసీ వాళ్ళది పీడీసీ అంటారు. వాళ్ళు ఏంటంటే వెంటనే, ఎందుకంటే మన భారతదేశంలో సలహాలు ఇవ్వటం ఈజీ, దానికి ఖర్చు కూడా ఏమి ఉండదు. వెంటనే వాళ్ళు పీడీసీ మేము ఎప్పుడు వినలేదే అంటే వాళ్ళ ఋషుల వాళ్ళు అన్నీ తెలుసుకోవడానికి. ఏమైనా విశ్వామిత్రుడు అయితే, రాజర్షి మహర్షులు అయితే వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. నేను ఎప్పుడు వినలేదే అంటారు. మనం కూడా వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పం. దీనివల్ల కూడా మన కోర్సు ప్రాచుర్యం పొందలేదేమని అనుకుంటూ ఉంటాను. మనం వాళ్ళ దగ్గర కూర్చొని, ఎందుకంటే సహజంగా ఎవరైనా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఇటువంటి కోర్సులు విని ఉంటారు. పీడీసీ అనగానే ప్రీ డిగ్రీ కోర్స్, మీరు సరిగ్గా చెప్పరు, వాళ్ళు తెలుసుకోవాలని అనుకోరు. ఇది ఎప్పుడు వినలేదని వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు కూడా చెప్పేంత ఓపిక కూడా ఉండదు. అలాగే బిఏఓఎల్ డిగ్రీ వాళ్ళని అడిగాం, బిఏఓఎల్ సంస్కృతం చదువుతున్నాం, వాళ్ళు వెంటనే సంస్కృతమా అదేం చదువు అని కొంతమంది, ఈ చదువు చదివితే ఉద్యోగాలు వస్తాయా అని కొంతమంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు, ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయో రావో మీ కళ్ళ ముందే ఇక్కడ కనపడుతూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ, మన నవోదయ ఇన్స్టిట్యూషన్లో, అలాగే సెంట్రల్ స్కూల్స్ అంటూ ఉంటారు. అక్కడ 6వ తరగతి నుండే సంస్కృతం ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. నవోదయలో 117 పోస్టులు పడితే దాంట్లో సెలెక్ట్ అయింది కేవలం 15 మందే. తెలుగు మాస్టర్లకి తెలుగు రాక సెలెక్ట్ అవ్వలేదు. మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ తెలుగు మాస్టర్ పోస్టులు అవి తెలుగు రాలేదు. ఎందుకు రాలేదంటే 60 మార్కులకి మామూలు తెలుగు ఉంటుంది, 10 మార్కులకి జనరల్ తెలుగు ఉంటుంది, అలాగే 10 మార్కులకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్లో 10 మార్కుల్లో కంపల్సరీ 4 మార్కులు రావాలి, 4 రావాల్సింది. జనరల్ తెలుగులో 10 మార్కులకి 4 రావాలి. ఈ అప్లై చేసినటువంటి 117 మందికి ఇంగ్లీష్లో, తెలుగులో కంపల్సరీ 4 మార్కులు రావాలి. ఆ 4 మార్కులు రాలేదు. ఎంత విచిత్రమో చూడండి. ఎన్నో పోస్టులు టీచింగ్లో ఖాళీగా ఉన్నాయి. అలాగే మనం చదివే ఈ బిఏఓఎల్కి గుర్తింపు ఉందా అని చాలామందికి మీకే డౌట్. అసలు 100%, ఎందుకంటే ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తుంది మేం కాదు. మన గోరెంట్ల వెంకన్న కాలేజీలో ప్రింట్ అయ్యేం రావట్లేదు సర్టిఫికెట్లు. మన కళాశాల శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ అఫిలియేషన్ అయ్యి ఉంది. కాబట్టి వాళ్ళు యూజీసీ గుర్తింపు పొందినటువంటి, మన ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ శ్రీ వేదిక్ యూనివర్సిటీ. కాబట్టి ఆ యూనివర్సిటీ నుంచి వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి గుర్తింపులో సమస్య లేదు. ఇది చాలామందికి టీచర్గానే వెళ్ళాలా అని చాలా సందేహం. ఈ డిగ్రీ బయట డిగ్రీతో సమానం. అంటే బిఏ, బయట బిఏ వాళ్ళు ఏదైతే చేస్తారో, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ అంటే, వాళ్ళం స్మరామి వెంకన్న తత్వమవ్యయం. ధన్యవాదాలు. పండితులు గౌరవనీయులు డాక్టర్ గుళ్ళాపల్లి శిరీష గారు, ప్రొఫెసర్ శాంస్క్రిట్,
ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రిట్ ఇన్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వేదికను అలంకరించవలసిన కోరిక. శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమః సభాయ సభాసభ్యః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వేదిక పైనున్న పెద్దలందరి అనుమతితో ఒక చిన్న విషయం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గారుగా ఉన్న రామచంద్రరావు గారు ఒక శ్లోకం చెప్పారు వెంకన్న తాత గారి గురించి. గోరంట్ల దుగ్ధాంబోనిధి ప్రసూతం వెంకన్న నామర పారిజాత అని. అది నేను ఇక్కడ స్టూడెంట్ గా ఉన్నప్పుడు 5 years లో యోగానంద గారని మా సీనియర్, అంటే నేను పీడీసీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అతను బిఏ ఫైనల్ ఇయర్ లో ఉండేవాళ్ళు. అతను తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరూ ఇక్కడ ఈ డయాస్ దగ్గర 5 years మా చేత ఈ శ్లోకాలన్నీ పలికించారు మన ప్రేయర్ మార్నింగ్. ఆయన అనుకోకుండా నిన్న స్వర్గస్థులయ్యారు. మీ అందరి అనుమతితో ఒక్క నిమిషం వారి కోసం మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. Thank you for everyone to accept this issue. Thank you. ఎందుకంటే నాలాగే మీలాగే ఇక్కడ 5 years చదువుకుని అంటే ప్రతిరోజు వాళ్ళిద్దరే ఇక్కడ ఇద్దరే నుంచొని మా చేత పలికిచ్చేవాళ్ళు ఈ శ్లోకాలు మొత్తం కూడా ఉదయం. తను కూడా తిరుపతిలోనే సెటిల్ అయ్యారు అనుకోకుండా, అంటే జస్ట్ 5 years సీనియర్ మాకు అంతే. కనిపిస్తా ఉండేవాళ్ళు. నిన్న నేను ట్రైన్లో వచ్చేటప్పుడు వాట్సాప్లో చూశాను ఇది. ప్రిన్సిపాల్ గారు 92 నుంచి 96 వరకు ఇక్కడ 5 years నేను బిఏ సంస్కృతాన్ని ఇక్కడ అభ్యసించాను. అయితే అప్పటికి ఇప్పటికి చేంజెస్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్ బిల్డింగ్ కానీ, తర్వాత మేము చదువుకునేటప్పుడు ఇక్కడ ఒక అంటే జస్ట్ ఒక ఫ్యూ థింగ్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. ఇక్కడ ఒక పెంకుటి కష్టం ఉండేది ఇక్కడ నుంచి ఆ చివరి వరకు. అయితే నాకంటే ముందు మీరు చూసారు. ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక క్లాసు తెలుగు స్టూడెంట్స్ కి అటెండ్ అయ్యి సంస్కృతం క్లాసులకి ఇటువైపు వెళ్ళేవాళ్ళం. అంటే నాకు పూర్తిగా అంటే చేంజెస్ కొంచెం బాధగా కూడా ఉందన్నమాట. అంటే ఇది మా కాలేజ్కే వచ్చానా అనే ఫీలింగ్. బట్ మార్పులు అనేవి వస్తుంటాయి, అందరం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి కాలానుగుణంగా అది చూడటం అంతే. అంటే సంస్కృతం వాళ్ళందరూ అక్కడ, తెలుగు వాళ్ళు ఇక్కడ. స్ట్రెంగ్త్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్. మేము ఉన్నప్పుడు నియర్లీ 1000 కూడా ఉన్నారు. ఒక్కొక్క క్లాస్ కి 100, 120 ఎవ్రీ అంటే ఫస్ట్ ఇయర్ అట్లా, సెకండ్ ఇయర్ ఇలా ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రతి సంవత్సరం నేను 17.5 years అయింది. 2007లో యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రిక్రూట్ అయ్యాను. అప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ కి తప్పనిసరిగా తిమ్మ సముద్రం గురించి, మన గోరంట్ల వెంకన్న గారి గురించి ప్రతి సంవత్సరం చెప్తాను న్యూ బ్యాచ్ కి. ఎందుకంటే పురోభివృద్ధిని
కోరుకునే వాళ్ళు పూర్వ వృత్తాంతాన్ని మరవకూడదని, మన ఉన్నతికి మనం ఈ రోజు అనుభవిస్తుంది ఏదైతే ఉందో అది మొత్తానికి కారణం ఇక్కడ ఫౌండేషన్ పడింది. అంటే ఈ రోజు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, చిన్నదా పెద్దదా అనేది ఇట్ డజంట్ మ్యాటర్. అసలు ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఆ పొజిషన్ కి వెళ్ళగలిగాం. ప్రతి బ్యాచ్ కి తెలియాలి. ఇంకొకటి, ఇక్కడ మేము చదువుకునేటప్పుడు ఉన్నటువంటి గురువులందరూ, అంటే వాళ్ళ పేర్లు కూడా ప్రతి సంవత్సరం కొత్త బ్యాచ్ కి నేను చెప్తాను. సూర్వ శ్రీనివాసులు గారు ప్రిన్సిపల్ గా ఉండేవాళ్ళు. తర్వాత సిష్టి లక్ష్మీ కుమార శర్మ గారు, మేళ్ల చెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, విశ్వనాథం మాస్టర్ గారు, ముళ్లపూడి విశ్వనాథం మాస్టర్ గారు, తర్వాత అన్నదానం చిదంబర శాస్త్రి గారు తెలుగు పేపర్ చెప్పేవాళ్ళు, ఉలుకుల శివశంకరరావు మాస్టర్ గారు ఒక తెలుగు పేపర్ చెప్పేవాళ్ళు. అలాగే అందరికీ ఇష్టమైన మా ఇంగ్లీష్ మాస్టర్ గారు కోటేశ్వరరావు మాస్టర్ గారు. తర్వాత హిస్టరీ మాస్టర్ అంటే అందరికీ భయం. అంటే గురువు అంటే గౌరవంతో పాటు భక్తితో పాటు భయం ఖచ్చితంగా ఉండాలి అని మా హిస్టరీ మాస్టర్ని చూస్తే అర్థమవుతుంది. అంటే అంతమంది స్ట్రెంగ్త్ ఉన్నా కానీ చాలా డిసిప్లిన్ గా ఈ కాలేజీ నడిచింది మేము ఉన్నప్పుడు అంటే అది మా హిస్టరీ మాస్టర్ గారి వల్లే, వెంకట్రావు మాస్టర్ గారి వల్ల. అంటే స్టాఫ్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నంబర్, అంటే అసలు నేను చెప్పలేనంటే వాళ్ళ స్టూడెంట్ గా నేను అది చెప్పలేను అనమాట. నేను ఏ పొజిషన్ లో ఉన్నా కానీ కేవలం వాళ్ళ దయ వలన, వాళ్ళు పెట్టిన విద్యా భిక్ష వలన, దీనికి అంతటికీ కారణం ఏంటంటే వెంకన్న తాత గారు. ఈయన ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు కాబట్టే లెక్చరర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, అందరూ ఈ రోజు ఇక్కడ ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కలిపితే, మీరందరూ కలిపితే ఒక క్లాసుకు కూడా సరిపోరా అప్పుడు మేమున్న స్ట్రెంగ్త్ కి. అలా ఉండేది. సో ఇక్కడ చదువుకొని వెళ్ళి తర్వాత పీజీ పిహెచ్డి ఇవన్నీ అయిపోయినా కారణం ఏంటంటే ఏం చదువుకుంటున్నాము, మనలో తక్కువ భావన ఏమీ అవసరం లేదు. సంస్కృతం అంటే ఒకప్పుడు మీలాగా నేను కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ నుంచొని తప్పనిసరిగా నేను నిజాలే చెప్తాను. మేము కూడా హాలిడేస్ వచ్చినప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చదువుతున్నావు అని అడిగేవాళ్ళు. చీరాల నుంచి బస్సు వస్తుంది కదా, మేము ఇక్కడ ఎక్కేవాళ్ళం. ఏం చదువుతున్నారు అంటే ఇక్కడ పీడీసీ అంటే ఏంటంటే సంస్కృతం. అదేంటి అదొకటి ఉందా, ఇది చదువుకుంటారా, మామూలు వాళ్ళు కూడా చదువుకుంటారా, ఇట్లా అడిగేవాళ్ళు. మేము కూడా చాలా ఆశయంగానే ఫీల్ అయ్యేవాళ్ళం. నిజం అది. కాకపోతే ఇంట్లో వాళ్ళు చేర్చారు కాబట్టి ఏమవుతాము అని కాదు, ఫస్ట్ చేర్పించారు కాబట్టి మన డ్యూటీ. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు కర్మ మనం ఏం చేరామో అది చెయ్యాలి 100%, అట్లీస్ట్ 99%. మనం చేసే పని మనం చేస్తే కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన అని భగవంతుడు చెప్పింది. ఆయన చెప్పాడని కాదు, తెలియకుండా ఫాలో అయ్యాం మేము. ఎందుకు వచ్చాము అంటే చదువుకోవటానికి. ఇంకోటి, అప్పట్లో మాకు హాస్టల్ కానీ ఇవేమీ లేవు. జస్ట్ మా సీనియర్స్, మా జూనియర్స్, ఇంక్లూడింగ్ అవర్ బ్యాచ్ అన్నమాట. జస్ట్ వీ టేక్ మీల్స్ 2 times a day ఫర్ 5 years. 5 సంవత్సరాల్లో మేము రోజుకి 2 సార్లు మీల్స్. మార్నింగ్ 8:30కు అలా ఉండేది, సాయంత్రం 6 o'clockకి అంతే. హాస్టల్ ఫెసిలిటీ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ అని కానీ ఏం లేదు. హాస్టల్ ఫెసిలిటీ లేదు అసలు. ఇక్కడ ఇళ్ళ దగ్గర అంతా అంటే ఇది బాగా ఊరు చాలా పెద్దది, చాలా బాగుంటాయి ఇల్లులు, ఇప్పటికి కూడా ఉన్నాయి. సో ప్రతి డాబాలో ముందుకు ఒక రూమ్ వచ్చి ఉంటది. అదేంటో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మాలాంటి వాళ్ళ కోసమే అట్లా కట్టున్నారేమో అని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కూర్చున్నారు రఘుమామయ్య గారు, వీళ్ళు ఎందుకని తర్వాత రాంబాబు మాస్టర్ గారు, అంటే మామయ్య అవుతారు ఆయన కూడా నాకు. మా క్లాసు బాయ్స్ అందరు వచ్చి పాతూరు నుంచి సార్ని రాంబాబు అన్న అంటే అంతా వాళ్ళ ఇంట్లో ఉండి అలా చాలా మంది, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ టీచర్స్. అలాగే రఘుమామయ్య గారి ఇంట్లో కూడా ముందు రూమ్ లో ఉండేవాళ్ళు. మేము కూడా ఈ చుట్టుపక్కల 2 సంవత్సరాలు ఒక్కొక్క రూమ్ లో ముందుకు వచ్చి అక్కడ రెంట్కి ఉండేవాళ్ళం. మార్నింగ్ ఈవినింగ్ భోజనం చేసి. సో అంటే చేరిన దానికి న్యాయం చేయటం, అదే మనల్ని ఇంట్లో నమ్మి పంపించారు కాబట్టి 5 years చదువుకున్నాము. ఏమవుతావో అని తెలియకుండానే చదువుకున్నాము. కరెక్ట్ గా ఫాలో అయ్యాం కాబట్టి. ఎందుకంటే మన ప్రయత్నం అనేది, మన ప్రయత్నం కరెక్ట్ గా చేస్తే భగవంతుడు తప్పనిసరిగా మనకు ఒక మనల్ని మంచి పొజిషన్ లో పెడతాడు. అంటే దానికి ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు. ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది
ఇప్పుడు కూడా ట్రైన్లో జర్నీస్ చేసేటప్పుడు గవర్నమెంట్ టీచర్స్గా లెక్చరర్స్గా ఉన్నారు. చాలా మంది బాగా సెటిల్ అయ్యారు. కాబట్టి స్టూడెంట్స్ మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీరేమి ఇక్కడ చేరాము వీటికి ఏం జాబ్స్ ఉంటాయి అని చెప్పి అసలు ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ 5 years ఇక్కడ ఏం నేర్చుకుంటారో అది బాగా నేర్చుకోండి. మీరు ఏం చదివినా దానికి టాలెంట్ ఉంటేనే కదా మీరు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే అది ఎవరైనా కానీ, ఏ చదువు అయినా కానీ, ఏ డిసిప్లిన్ లో వాళ్ళు వెళ్ళినా కానీ, ఇన్ ద సెన్స్ అది సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్, అది ఏ డొమైన్ అయినా కానీ మనం చదువుకునే దానిలో కరెక్ట్ గా చదువుకుంటే తప్పనిసరిగా, ఎందుకంటే మనం అనుకుంటాం మనం ఒక్కరమే, నాకొక్కదానికే తెలుసు, నేను చేసే పనులు ఎవరికి తెలియట్లేదని. బట్ సర్వాంతర్యామి ఉన్నారు కదా, ఆయన ఎప్పుడూ మనల్ని మన చుట్టూ పై లాగా ఉంటారు కదా, ఆయన చూస్తుంటారు వీళ్ళు ఏంటి, ఏం చేస్తున్నారు, ఏంటి, ఎందుకోసం వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని. కాబట్టి మనం రైట్ పాత్ లో వెళ్తే మనల్ని లైఫ్ లో కూడా మంచిగా సెటిల్ చేస్తారు. అంటే సంస్కృతంలో లేని ఎక్కడా లేదు. సపోజ్ మనకున్న గ్రేట్ ఎపిక్స్ లో వ్యాస మహర్షి మహాభారతంలో ప్రారంభంలోనే చెప్పారు, ధర్మార్థ కామం మోక్ష ఇదని చెప్పి, ఏదైతే ప్రపంచం ఎదిహాస్తి తదన్యత్ర నేహాస్తి నతత్కోచిత్ అని చెప్పి, ఇక్కడ ఏదైతే ఉందో లోకంలో అదే ఉంది. ఒకవేళ చూడండి లోకంలో ఇది ఉంది, మీ సంస్కృతంలో గాని మీ ఎపిక్స్ లో ఎక్కడా లేదని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో తప్పనిసరిగా మహాభారతంలో మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే అబ్జర్వ్ చేయాలి, మనం చూడాలి, బాగా నేర్చుకోవాలి. మనకి ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి నువ్వు సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. ఇవాళ ఒక గొప్ప కార్యక్రమానికి నేను హాజరయ్యాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఇది లేకుండా మాట్లాడొచ్చాను. వేదిక అలంకరించినటువంటి సభాధ్యక్షుడు లీలాకృష్ణ గారు, ప్రిన్సిపాల్ గారు, వెంకటేశ్వర్లు గారు, ఇంకా పెద్దలందరూ, రవి గారు, వీళ్ళందరూ కూడా, మేడం గారికి, విజయ్ కుమార్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఓరియంటల్ కళాశాల సంస్కృతిని చూస్తే నాకు చాలా ఆనందం. అందుకని నేను చెప్పగానే ఇంకా నో చెప్పలేదు సార్కి. గోరంట్ల వెంకన్న గారు లాంటి ఒక మహోదయుడు, గొప్ప వ్యక్తి ఈ ఊళ్ళో పుట్టారు. ఎంతో మందికి సంస్కారాన్ని ఇచ్చారు. ఎన్ని తరాలు పోయినా ఆయన స్మరిస్తూనే ఉంటాం. మీరు మీ తరాల వాళ్ళు ఆయన స్మరిస్తూనే ఉంటారు. యావత్ కీర్తిని మనుష్యస్య పుణ్యలోకే ప్రగీయతే తావత్ స పురుష వ్యాఘ్ర స్వర్గలోకే మహీయతే అంటుంది. ఒక వ్యక్తి మంచి పేరుని భూలోకంలో ఎంతకాలం చెప్పుకుంటామో అంతకాలంలో ఆయన స్వర్గలోకంలో సీటు గ్యారంటీ. చిన్న చిన్న పుణ్యాలు చేస్తాం, వెళతాం, పుణ్యం అయిపోగానే బ్యాక్ టు ది పెవిలియన్ వచ్చేస్తాం. కానీ మంచిగా పేరు ఇక్కడ వినబడుతున్నంత కాలం భూమి మీద వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు. ఎంత గొప్ప పటిష్టమైన పునాది వేశారు నిజంగా వెంకన్న గారు. ఆయన పేరు ఎంతమంది తెలుసుకుంటున్నారు? మీరు చదువుకున్నారు, మీరు చదువుకుంటే మీ పిల్లలు చదువుకోకపోయినా నేను గోరంట్ల వెంకన్న గారు కాలేజీలో చదువుకున్నామని చెప్తారు, వాళ్ళే చెప్తారు. అలా తరతరాలుగా ఆయన పేరు మారిపోతూనే ఉంటుంది. నేను 10 ప్రశ్నలు వేస్తే 8 ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళు మేధావులే, 2 వదిలేశారు. ఆ పుస్తకంలో ఏ మూల ప్రశ్న అయినా సరే 8 ప్రశ్నలు వేస్తే మీరు సమాధానం చెప్పగలిగితే మేధావులు, 6 ప్రశ్నలు చెప్తే తెలివైన వాడు, 5 ప్రశ్నలు చెప్తే పర్వాలేదు. మీరు పర్వాలేదులో ఉంటారా, తెలివైన వాళ్ళ ఉంటారా, మేధావుల్లో ఉంటారా, అతి మేధావుల్లో ఉంటారా? ఇంటికి చెప్తారా? ఇంటికి ఆలోచన చెప్తామండి. అదే అలా ఉండాలి. అంటే మనకి ఇది ఇంపార్టెంట్ సార్, మా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి సార్, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. అన్ని ఇంపార్టెంట్ కానిది ఏంటి అసలు? పుస్తకంలో చదివేయడమే. స్వయంగా చదువుకోవాలి. రామాయణం, భారతం, భాగవతం మనం స్వయంగా చదువుకున్నాం. ఓరియంటల్ కాలేజీ అంటే మీ దగ్గర నుంచి చాలా ఆశిస్తుంది సమాజం. వీళ్ళు బాగా చదువుకున్నారు, మన ఇతిహాసాలు చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు అని చెప్తారేమో. లేదండి చాగంటి కోటేశ్వర ఉపన్యాసం నాకు బాగా తెలిసిపోయింది భారతం, రామాయణం. అలా ఎవరో చెప్పిన దాన్ని తెలుసుకోకూడదు, మీరు స్వయంగా తెలుసుకోవాలి. రాముడు ఎందుకు ఏకపత్ని వృతులయ్యాడు? ఆ రోజుల్లో ఎక్కువ మంది భార్యలు చేసుకుంటే రాజానో బహువల్లభ, అనేక మంది భార్యలు చేసుకుంటే గొప్ప రాజుగారి. అలాంటప్పుడు రాముడు ఒక భార్య ఏమిటి? రామాయణంలోనే ఉంది, చదవాలి.
రాముడికి పట్టాభిషేకం క్యాన్సిల్ అయిపోయింది. పాపం ఎంత వైభవం ఆగిపోయింది. మొత్తం అయోధ్య అంతా వెలవెలపోతోంది. అరణ్యవాసానికి సిద్ధమైపోయాడు రాముడు. కౌశల్య దగ్గరికి వెళ్ళాడు, కౌశల్య మందిరాన్ని. కౌశల్య రాముని చూచి దుఃఖంతో విరవల్లాడిపోయింది. ఒరే నాయనా, నా ఆశలన్నీ అడియాశలైపోయారా? తెలుగులో తన స్వాగతం చెప్పడానికి ప్రత్యూష వేదిక దగ్గరకు రావాల్సింది కోరుతున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బి ప్రత్యూష. నేను గత 4 సంవత్సరాలు పెట్టి ఈ కళాశాలలోనే చదువుతున్నాను. నేను ఈ కళాశాలలో చేరడానికి నా తండ్రి యొక్క సహాయంతో చేరాను. కానీ ఈ కళాశాలలో నా అనుభవాలు 1, 2 కాకుండా ఎన్నో చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ మీతో అందరినీ షేర్ చేసుకోవడానికి నేను మీ మధ్యలో ఉన్నాను. నాకు ఆదర్శంగా ఇక్కడ ఉన్న గురువులందరూ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాతయ్య ఆశయాలకు సంబంధించే ఇక్కడ చాలా మంది బ్రతుకుతున్నారు. ఆయన ఇచ్చినటువంటి అన్నదానం, విద్యాదానం, వైద్యదానం అన్నటువంటి ఈ 3 దానాలని మనము ఎంతగానో ప్రోత్సహించుకుంటూ ముందుగానే వెళ్తున్నాము. కానీ ఇందులో ముందుగా మనం విద్యాదానం, ఇక్కడ ఉన్న చదువుతున్న పిల్లలందరం కలిసి విద్యలో ఎంతగానో ప్రోత్సహిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి కళాశాల బృందం మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మొదటిగా ఈ కళాశాలలో మేము హాస్టల్గా ఈ కళాశాలలోనే ఉన్నాము. కానీ అభివృద్ధి చెందే కొంది ఇక్కడ మారే అభివృద్ధులను చూస్తూ మాకు ఇక్కడ ఉన్నటువంటి నాతోనే లాస్ట్. ఆ తర్వాత విద్యాప్రయోగం లేదు, న్యాయ విద్యాప్రయోగం లేదు. ఈ ఉపగ్రహించిన నాటకాలు ఎవరుంటే అక్కడ ఉంటుంది మనసు. ఏం చెప్పినా కానీ ఏదో మేము కూడా కూర్చుంటే వినేవాళ్ళమే. ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందో, ఈయన ఎప్పుడు లేస్తాడా, తొందరగా ఎప్పుడు అయిపోతుందో అని చూస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పక తప్పదు. ఇక్కడ కూర్చున్న తర్వాత 2 మాటలు చెప్పాలి. ముందు ముఖ్యంగా వెంకన్న గారిని చెప్పాలంటే ఆయన మహాదాత అన్నది అందరు చెబుతున్న విషయమే. నాతో ఒక పండితులు శృంగేరి వచ్చినప్పుడు తిమ్మసూత్రం చెప్పినప్పుడు ఆయన అనుభవాన్ని ఒకటి చెప్పారు. ఒకనొక సమయంలో ఆయన యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారట. ఇంత ద్రవ్యం కావాలి, ఇంత డబ్బు కావాలి. అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. పెద్దల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఇద్దరి దగ్గర. వెంకన్న గారికి ఉత్తరం రాశారు, మాకు కొద్ది ధన సహాయం చేయాలి అని. మేము ఫలానా రోజు వస్తున్నాము, కొద్ది ధన సహాయం చేయండి మాకు అని చెప్పి ఉత్తరం రాశారు. అనుకున్న ప్రకారం బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళకి ఈ రోజు రావాల్సింది రాలేకపోయారు. మరుసటి రోజు పొద్దున వచ్చారు. అయితే రాగానే వచ్చేటప్పటికి Good evening to one and all. My dear friends and respected lecturers, I would like to speak about my experience with this college on this occasion. In fact, my elder sister introducing this college, I joined here half-heartedly. The first saying I heard in the college, aham agachami va. We spent out of the college time in the old hostel. I was not happy there. Somehow my PDC first year was done. My PDC second year lasted wonderfully with good teaching, good learning, welcome parties and
Ashtavadanam done by our college old students. Venkana Tataya Gari ceremonial function was over enjoyed. This year we shifted to new hostel. All comforts have been provided to, including sport materials. I tell you, Ramchandra Master is honesty person. He teach subject and health tips and useful to our life. He is caring like a father. Hemalata madam is inspiring to all of us. He teaches slokas till enter our brain. Amrita madam is also inspirational girl. She teaches subject and how a girl should be in society as well. Chaitanya madam is very decent girl and cultured also. I want to tell to Ramana Master, I want to call him Chacha. He encourages to speak in English and he gives more love on students. Not only myself, we think Santi madam is not our warden. He caring like a amma. Our week scheduled with academic programs, Vishnu Sahasranamas, and I really proud to join this college. I never forgot these things. Thank you for having me, given this opportunity. Thank you so much. నైట్ అయింది అయినా గుడ్ ఈవినింగ్ ఎవ్రీథింగ్ ఓకే. ఈరోజు ఈ సభావేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను వాస్తవంగా మెడికల్ లైన్లో ఉన్నాను, మీరందరూ టీచింగ్ సైడ్లోనే ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు పెద్దలందరూ కూడా పిల్లలకి. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా చాలా చక్కగా చెప్పారు. ఐ అప్రిషియేట్ దట్. సంస్కృతంలో ఇందాక ఒక పాప చక్కగా మాట్లాడింది. నేను కూడా సంస్కృతం చదువుకోవాలని చెప్పేసి 8th క్లాస్లో ఆన్లైన్లో పోస్టల్ సర్వీస్లో పేపర్స్ తెప్పించుకొని కష్టపడ్డాను. కొంతవరకు గ్రామర్ వరకు నేర్చుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు గుర్తులేదు. కానీ నేను చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడిసిన్లోకి వచ్చిన తర్వాత నా దగ్గరికి ఒక పేషెంట్ సంస్కృత మాస్టర్ గారు వచ్చారు. నేను చెప్పాను నాకు సంస్కృతం అంటే చాలా ఇష్టం అండి, నేర్చుకోవాలనుకుంటున్నాను, కానీ రావట్లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే, లేదు ఆన్లైన్లో మీరు నేను క్లాసెస్ అవి పెడుతున్నాను, మీరు కూడా జాయిన్ అవ్వండి అన్నారు. సరే అని మళ్ళీ జాయిన్ అయ్యాను. మళ్ళీ కష్టపడ్డాను, కానీ నేను నా టైమింగును క్లినిక్ టైమింగును అది ఈక్వల్ అయ్యేటప్పటికి కొన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అందుకని మళ్ళీ మిస్ అయిపోయాను. లేదండి అని మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి, నేను మీకున్న స్పీడ్ తోటి నేను రాలేకపోతున్నాను అంటే, అప్పుడు నేను రికగ్నైజ్ చేసింది ఏంటంటే, ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలి. సో నేను చదువులోకి వచ్చేసిన తర్వాత, ఉద్యోగంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ చదువు మీద శ్రద్ధ పెడదాము అంటే అంత టైం నాకు అవకాశం దొరకలేదు. సో అదే మీరు మీకున్న ఈ ఏజ్లో కనుక ఫుల్ డెడికేషన్గా కనుక చేస్తే, నాకు ఏదైతే లోటు ఉంది అని అనిపించిందో అది మీరు 100% దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే జరుగుతూ ఉంటుంది. సో ఇంటర్నల్గా మనము 100% ఇది మనకు కావాలి, మనం నేర్చుకోవాలి అనేటటువంటి అవకాశం పెట్టాలి. సో చుట్టూతో ఉన్నవాళ్ళు 100 మంది 100 రకాలుగా చెప్పిన లోపల నీలో ఉన్నది ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. మనం ఇక్కడ దాకా రాగలిగాము అంటే ఎంతో అదృష్టం. వాస్తవంగా అది ఒక రకంగా పూర్వజన సుకృతం కూడా అనుకోవచ్చు ఈ కళాశాలలో జాయిన్ అవటం. ఎందుకంటే వీ షుడ్ సెల్ అండ్
పైనాపిల్ ఇన్ యాపిల్ మార్కెట్ అంటాం. అంటే ఏంటంటే ఆ అవకాశము యాపిల్ మార్కెట్లో యాపిల్ అమ్మితే పెద్ద డిమాండ్ ఏమి ఉండదు, కానీ పైనాపిల్ అమ్మితే అందరికీ తెలిసిపోతుంది. సో అలాంటి కండిషన్స్లో మీరు ఇప్పుడు పైనాపిల్ యాపిల్ లాగా డిఫరెంట్ అనమాట. సో శుభ సాయంత్రం, సభకి నమస్కారం. ఈ రోజున ఈ ఒక ముఖ్యమైనటువంటి రోజున ఈ సభని గొప్ప వ్యక్తులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఈ ఊరికి వచ్చి 33 సంవత్సరాలు అయితే ఫస్ట్ టైం ఈవినింగ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వటం ఇదే మొదటిసారి. ఈరోజు ఎంత సంతోషం ఉందంటే కార్యక్రమం స్టార్ట్ అయిన కాడి నుంచి నేను చూస్తున్నాను, కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా లేవాలి ఇక్కడి నుంచి. అది కదా మన వెంకన్న గారి ఎడల మనం చూపించేటువంటి గౌరవం. చాలా సంతోషం. వెనకున్నటువంటి పెద్దలు కానీ ముందుటువంటి విద్యార్థులు కానీ ఏకాగ్రతతో పెద్దలు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని ఆకలింపజేసుకుంటూ చక్కగా మనసులో ఎక్కించుకున్నారు. చాలా సంతోషం. ఎప్పుడైనా సరే ఇది కావాలి, ఇటువంటి విధానమే కావాలి. అంటే వెంకన్న గారు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన చేయబట్టి ఈరోజు ఆయన అనేటువంటి వాడు చేసిన ఆలోచన వల్ల మనందరం ఈ రోజున ఇక్కడ సమకూడాం. అక్కడ అందరం కూడా ఎంత గొప్ప విషయం. మరి ఈ రోజున వెంకన్న గారిని తలుచుకుంటున్నామంటే ఆయన చేసేటువంటి సత్కారి ఆ రోజున ఆయన ఆ విధంగా చేయబట్టే ఈ రోజున మనంతా కూడా ఇక్కడ ఉండగలిగాము. నేను కూడా ఇంక్లూడింగ్ మీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా అందరూ కూడా అటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఇక్కడ వచ్చిన కాడి నుంచి నేను చూస్తున్నాను విద్యార్థులు డిసిప్లిన్గా ఉండటం కానీ, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ఇన్వైట్ చేయటం కానీ, నమస్కారం పెడుతూ సంస్కారంతో ఇన్వైట్ చేయటం, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. అలాగే పిల్లలు పైకి విచ్చేసి మాట్లాడిన విధానం, సంస్కృతం మాట్లాడారు, తెలుగు మాట్లాడారు, ఇంగ్లీష్ మాట్లాడారు. మరి ఇంకా లేనిదేముందండి, మొత్తం ఇక్కడే ఉంది. తెలుగు, సాంస్క్రిట్, అలాగే ఇంగ్లీష్. మరి మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే మా రమణమేష్ గారు నాకు దేవుడిచ్చినటువంటి అన్నయ్య, వారు మీకు మీ ఎడల ఆయన చూసినటువంటి విషయాల్ని, అంటే మీకన్నా నాకు ఎక్కువ తెలుసు, నా దగ్గరికి వచ్చి మా కాలేజీకి మా పిల్లలకి అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన మీ ఎడల చాలా కేర్ తీసుకుంటున్నారు. మరి అటువంటి అదృష్టం మీకు కలిగింది. మరి వెంకన్న గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చూడండి, మీ ముందు ఇద్దరు ఎగ్జాంపులర్స్ ఉన్నారు, గొప్ప వ్యక్తులు. మరి అలాగే అమ్మాయి శిరీష, డాక్టరేట్ సాధించినటువంటి అమ్మాయి మరి శృంగేరి బెట్టం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. మీ కాలేజీ వ్యక్తులే మీకు ఎగ్జాంపులర్స్గా మీ ముందు ఉన్నారు. వీళ్ళు అలా చదువుకొని మంచిగా వాళ్ళు ఉన్నత స్థితికి రాబట్టి ఈ రోజున మీకు ఎగ్జాంపులర్స్ కొనడం జరిగింది. ముందు కాలంలో కూడా మీరు కూడా ఇదే విధమైనటువంటి విధానంతో చదివి మరి మీరు ఇక్కడికి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ స్టేజ్ మీద మీరు ఉండాలి, ఆ విధంగా మీరు ప్రవర్తించాలి. తెలుసుకోండి, ఇదే గొప్ప విషయం కాదు. నేను ఒక్క విషయం మాత్రం చెప్పగలను, అమ్మాయి శిరీష గురించి చెప్పగలను. అమ్మాయి 92-96 అమ్మాయి ఇక్కడ సాంస్క్రిట్ కాలేజీలో చదివింది. అప్పుడు మేము ఈ బ్యాక్ సైడ్ ఇంట్లో ఉండేవాడు, మా హౌస్ ఇది బ్యాక్ సైడ్. అక్కడ ఉన్నప్పుడు నేను చూసేవాడిని, అమ్మాయిని వచ్చి పలకరించి, మామయ్యని పలకరించి వెళ్తుండేది. ఎంత కష్టపడేదంటే ఆ రోజులు నాకు ఇప్పటికి గుర్తు వస్తున్నాయి. ఆ రోజులు అమ్మాయి చెప్తుంది చూడండి, మేము చేసేటువంటి పనిలో పరిపూర్ణంగా చేసేవాళ్ళం అని చెప్పి చూసారా, అది నిజం. ఆ విధంగా చేయబట్టి ఈ రోజున ఒక డాక్టరేట్ సాధించి ఒక ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి మామూలు విషయం చెప్పండి. మరి నేనైతే ఈ సభాముఖంగా కోరుకోవడం ఏంటంటే, మీకు అవకాశం దొరికిన అవకాశం మేర మన విద్యార్థులకి ఏదైనా
సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఇట్లైనా సలహాలు సంప్రదింపులు అట్లాంటివి ఉంటే మీరు గొప్ప వ్యక్తులు, మీరు ఇక్కడ సాధించేటువంటి విషయాలని వాళ్ళకి సహాయకారిగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు ఇక్కడ వాళ్ళకి తెలియవు, అక్కడ విషయాలు ఏం జరుగుతున్న విషయాలు తెలియవు. మీరు భవిష్యత్తులో పీజీకి వెళ్ళాలన్నా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకే వెళ్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ గో టు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో మీకు అమ్మాయి నెంబర్ తీసుకోండి, ఏదైనా అక్కడ విషయాలుంటే, ఎందుకంటే అమ్మాయి సంగతి నాకు తెలుసు, వాట్ ఈజ్ డాక్టర్ శిరీష మీకు తెలుసు కాబట్టి మరి అమ్మాయి యొక్క సలహాలు తీసుకొని ఫ్యూచర్లో మీకు కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే జ్ఞానం. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి అందరికీ నమస్కారం. విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నేను చెప్పేది ఏం లేదు, నేను చెప్పాల్సిందంతా మా వాళ్ళు చెప్పేశారు. అందరూ బాగా చెప్పేశారు, ఇంకా చెప్పేది ఏమీ లేదు. మీ అందరికీ శుభాకాంక్షలు విద్యార్థులు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొక మహోన్నత వ్యక్తి ఇప్పుడే రఘుమాస్ గారు చెప్పారు, నేను ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటం చూడలేదు స్టేజ్ మీదని. మరి అటువంటి ఇంగ్లీష్ మాట్లాడటానికి వెనకుండి నడిపించేటువంటి వ్యక్తి. నేను ఆయన గురించి ఒక మాట చెప్పాలి. సహజంగా వాళ్ళ ఇంట్లోనే మేము అద్దెకుంటాం, దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. ఏదైనా ఒక విషయం మీద ఎక్కడైనా ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అప్పుడు ఆ విషయాన్ని ఎలా ఎనాలిసిస్ చేయాలో ఒక తండ్రిలాగా నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అలాగే విద్యార్థులకి ఏది కావాలన్నా ముందు తీసుకొచ్చేస్తారు. చాలామంది చేస్తా ఉంటారు, కానీ ఆయన చెప్పడు, తర్వాత చేస్తాడు, అయ్యి ఉండదు, చేసి చూపించడమే. కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. Actually, several thoughts are scooting in my mind like a fly. నా మనసులో అనేక ఆలోచనలు తూనిగలగా ఎగురుతూ ఉన్నాయి. మొదట మాట్లాడిన మా బంగారు తల్లి శిరీష్ దగ్గర నుంచి చివర మాట్లాడిన నా జూనియర్ రాంబాబు వరకు అందరూ కూడా తమదైనటువంటి బాణిలో మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తూ మిమ్మల్ని చాలా ప్రేరణ కలిగించారు, మంచి సందేశాన్ని ఇచ్చారు. అండ్ నా వంతుకు వచ్చేటప్పటికి నేనేం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మా గురువులు నాకు చాలా వంద్యులు, అంటే నమస్కార పూజనీయులు. మాకు అలా చెప్పారు. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, ఇంగ్లీష్ అంటే నాకు చాలా ఇష్టం, నా సబ్జెక్టు బయాలజికల్ సైన్స్ అంటే మరీ ఇష్టం. అన్ని సబ్జెక్టులు నాకు ఇష్టమే. నేను ఒక కలగూర కంపెనీ. అండ్ సంస్కృతం చెప్పేటువంటి పాఠశాలలో ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడూ మీకు చెప్పేటువంటి ఒకే మాట చెప్తున్నా, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుకు. ఈ శ్లోకాన్ని నాకు మొట్టమొదట పరిచయం చేసింది మన కాలేజీలో పనిచేసిన లక్ష్మీ కుమార శర్మ గారు. అప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. గోరంట్ల వెంకన్న తాతయ్య వెనకాల ఒక కొటేషన్ రాయాలండి, కాస్త చెప్పండి అంటే ఆయన వచ్చి ఒక వారానికి చెప్పాడు, త్యాగే నైకే అమృతత్వ మానసుహు అని. మన జీవితంలో మా స్వప్న, మనం కనుక మనం సంపాదించిన దానిలో ఏ మాత్రం త్యాగం చేసినా కూడా మనం చిరంజీవులం అయిపోతాం. మనకున్న వృద్ధులు లేచిన దగ్గర నుంచి ఏవేవో పనులు చేస్తూ ఉంటాం.
వాటి వల్ల మనకి అమరత్వం రాదమ్మా. మన దగ్గర చాలా డబ్బు ఉన్నా కూడా మనకి అమరత్వం రాదు. జే నవ్యశ్రీ. డివై దీపిక. డివై దీపిక. డివై దీపిక. జే నవ్యశ్రీ. బన్సీ. బన్సీ సుధారాణి. బన్సీ. బన్సీ సుధారాణి. ఎం నాగవేణి. బిఏ సెకండ్ ఇయర్ ఎం నాగవేణి. మనం శిరీష మేడం గారిని బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాము. బిఏ ఫస్ట్ ఇయర్ ఎం ప్రవళిక. ఎల్ ఆసిఫా. పీడీసీ సెకండ్ ఇయర్ ఎస్ జానకి. వై అక్షయ. ఆసిఫా. మేరకుపల్లి వెంకటేశ్వరరావు గారిని బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎస్ జానకి. కె అక్షయ. పీడీసీ ఫస్ట్ ఇయర్ అశ్విని. శిరీష. ఆలపాటి విజయ్ కుమార్ గారిని బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాము. అశ్విని. తర్వాత కళాశాలలో వెంకన్న తాత గారి వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బహుమతి ప్రదానం. ఇప్పుడు పి అనూష పద్యాల పోటీ. పి అనూష. ఏ సంధ్యారాణి త్వరగా రావాలి. పి అనూష. ఏ సంధ్యారాణి. శ్లోకాల పోటీ. వై లావణ్య. అశ్విని జానకి సెకండ్. ఇద్దరు రావాలి. వై లావణ్య ఫస్ట్. సెకండ్ అశ్విని జానకి. పాటల పోటీ. నాగవేణి హరిప్రియ. ఫాస్ట్ గా రావాలమ్మా. నాగవేణి హరిప్రియ. వ్యాస రచన. ప్రవళిక. పి అనూష. ప్రవళిక. పి అనూష. వక్తృత్వం. ప్రవళిక జానకి. రెండు. వక్తృత్వం. ప్రవళిక జానకి. ఇంకా గేమ్స్ మొత్తం అది పక్కన పెట్టేసి.
ఇప్పుడు మన కోరిక మన్నించి ఎంతో దూరం నుండి వ్యయ ప్రయాసలు కూర్చి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులను సత్కరించుకోవటం మన ఆచారం. వెంకన్న కళాశాలలో విరబూసిన శిరీష కుసుమం. ఆవిడ పేరు శిరీష గారు, అందుకని శిరీష కుసుమం అన్నాం. అమ్మాయి శక్తిగా మారాలంటే ఆటుపోట్లు ఒడిదుడుకుల సంగమాన్ని ఓర్చుకుంటూ గమ్యాన్ని మార్చుకుంటూ ఓ పిల్ల ఎదిగింది. ఆడపిల్లంటే పంపించడానికి భయపడుతున్న రోజుల్లో శీర్వానొప్పులపాడు అనే పల్లెటూరు పరిమళించింది ఈ మగువ. తన ముఖంలోని లక్ష్యాల వెలుగులు, ఉద్యోగ కళను చూసిన పుణ్య దంపతులు ధనలక్ష్మి వెంకటేశ్వరరావు గారు. ఆడపిల్లకు చదివిందుకమ్మా అనే పెదవి విరుపుల అరుపులను తన చేసిన మెరుగులతో ఆడపిల్లని నిరూపించింది. శ్రీ గోరంక వెంకన్న పూదోటలో 1992 నుండి 1996 వరకు BOL సంస్కృతం మొగ్గ తొడిగింది. అదే వేగంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1996 నుండి 1998 వరకు MA నిగ్గు తేల్చింది. తన ముందు ఏ ఉన్నత చదువైనా తల వంచాల్సిందేనని 2000 సంవత్సరంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉత్తీర్ణత సాధించింది. 2004లో PhDని శోధించింది. అలసిపోని మనసుకి బస వాడలేదని ఇంకా ఇతర విద్యార్థులు ఎన్నో తన ఖాతాలో మెడలు కట్టుకున్నాయి. ఇటువంటి వారే కదా వృత్తిలో అవకాశం సంపాదించి తనకిష్టమైన ప్రవృత్తిలో స్థిరపడేది, ఉన్నత శిఖరాలను అందుకునేది. 2007లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అవతారం ఎత్తి ఆడది అబల కాదు సబలని నిరూపించారు. ఇంటి అంతై 7 కొండలవాణి ఆశీస్సులు అందుకొని 2007లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవతారం ఎత్తింది. అలాగే 2019లో అసోసియేట్ ప్రొఫెసర్గా, 2022లో ప్రొఫెసర్గా మెట్లు ఎక్కారు, గట్టు చేరుకున్నారు శ్రీమతి గుర్లాపల్లి శిరీష గారు. పదవులను అలా పలకరించి వాటిని పులకరింపజేసి ముందుకు అడుగేస్తూ ఎందరో విద్యార్థుల జీవితాల్లో, హృదయాల్లో నవీనాభివృద్ధి నిర్మాణాలు చేపట్టి ప్రొఫెసర్ వృత్తిగా ఎన్నుకొచ్చారు. నిరాడంబరంగా మాట్లాడటం, ఉండడం ఆమె తత్వం. పలకరింపులు మధురం, పసిపాప భోజనంలో ఉండే స్వచ్ఛత ఆమెకే సాధ్యం. మళ్ళీ ఎక్కడున్నా తన గుబాళికను ఇంపుని వెదజల్లుతుంది. ఈ శిరీష కుసుమం కూడా తిరుపతిలోనే కాకుండా భారతదేశం మొత్తం తన పాండిత్య ప్రదర్శనతో గుండె కత్తుకునేటట్లు కమ్మని సువాసనను కురిపిస్తుంది, విద్యార్థులను ముందుకు నడిపిస్తుంది.
సంస్కృతం అన్నా సింహ సముద్రం అన్నా కళాశాల అన్నా ఎనలేని మక్కువ, ఆయా సంబంధిత వ్యక్తులన్నా చెప్పలేని అభిమానం. ఇది మన రాంబాబు గారు బహుకరించారు మేడం గారికి. థ్యాంక్ యూ. మన కళాశాల తప్పట్లు కారు మోగాలి, ఆయన పనిచేసినటువంటి ఆఫీసులు వినపడాలి. ఇంతసేపు దానికోసం వెయిట్ చేసి మనకి మంచి సందేశాన్ని, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ గారు సన్మానిస్తున్నారు మన అయ్యో గారు. బాలాజీ గారిని ఆసనం అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చెప్పి వస్తే అతిథి అంటారు, చెప్పకుండా వస్తే అతిథి అంటారు. ఆయన మన కళాశాలలో చదువుకొని ఎంతో కష్టపడి మరి చేస్తున్నారు. ఆయన్ని కళాశాల ఈవో గారు సత్కరిస్తున్నారు. ఈ మధ్యన రఘుకుమార్ గారికి కూడా ఆసనం అలంకరించాల్సిన మన ఈవో గారు రఘుకుమార్ గారిని శాలువాతో శాలువాతో సత్కరిస్తున్నారు. కనీసం మాస్టర్ వాళ్ళ స్కూల్ వర్క్ అన్ని మనం చెప్పట్లు వినపడితే అలాగే మనకి పిల్లలు ముద్దుగా చాచా అని పిలుచుకున్నారు. మన శ్రీ రాజనేని వెంకటేశ్వర గారు రమణనాథ్ గారిని ఆసనం కోరుతున్నాం. ఆయన మన అయ్యో గారు దీక్షాలతో సత్కరిస్తున్నారు.
రవికుమార్ గారు, ఆచార్య శిరీష గారు, గోరంట్ల రాంబాబు గారు, అమ్మగారు శ్రీ గోరంట్ల చిన్నరామయ్య గారు రాంబాబు గారిని ఆసనం అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. మన కళాశాల ఈఓ గారు, మన డాక్టర్ రవికుమార్ గారు, మన సాధన వెంకటేశ్వర గారు, శిరీష గారు, రవికుమార్ గారు సత్కరిస్తున్నారు. ప్రిన్సిపల్ గారైన రామచంద్ర గారిని కోరుతున్నాం. సాధన చేసినప్పుడు మనకి మౌన ముని గారు గుర్తు ఉంటారు. నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని వచ్చిన రోజు చెప్పాను ఆయన. విద్యార్థులకు అందరికీ అనుకూలంగా పనిచేయడం మనకిష్టం. With the power of light fusion, ఫోర్త్ ఇయర్ విద్యార్థులందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆమని, శృతి, అనుష కావాలి. పెళ్లి కూతురు ఆమని, పెళ్లి కూతురు శృతి, విద్యార్థులందరూ ఫైనల్ ఇయర్ విద్యార్థికి ఫైల్ బహుకరిస్తున్నారు.